నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆధార్ కార్డ్ డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. మనం గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ నుంచి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ ఆన్లైన్ పీడిఎఫ్ అని సెర్చ్ చేస్తే మనకి UIDAI.gov.in అనే వెబ్ పేజ్ మనకు కనిపిస్తుంది. గెట్ ఆధార్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే పేరుతో మనకి ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఆధార్ కార్డ్ వల్ల మనం ఏ మొబైల్ నెంబర్కి లింకప్ చేసుకోవచ్చు, అలాగే అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇలా మనం ప్రతిదీ కూడా తెలుసుకుందాం. మనం UIDAI.gov.in అనే వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే మనకి మై ఆధార్, గెట్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. బుక్ అండ్ అపాయింట్మెంట్, చెక్ స్టేటస్, అది డౌన్లోడ్ ఆధార్ పీవీసీ కార్డ్, చెక్ ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్, ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ ఛార్జెస్, ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ ఫామ్స్. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు మనం డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసే ముందు మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి ఆధార్ నెంబర్ ద్వారా ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వర్చువల్ ఐడి నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే SID నెంబర్ ద్వారా కూడా మనం ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఆధార్ నెంబర్ వచ్చేసి 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ ఉంటుంది. మనకు ఆధార్ నెంబర్ తెలుసుంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ OTP అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఆధార్ నెంబర్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి OTP రావడం జరుగుతుంది. ఆ OTP ఎంటర్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డ్ ఈజీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎన్రోల్మెంట్ ఐడి, కొత్తగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే 14 డిజిట్స్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే డేటు, టైము, క్యాప్చా ఎంటర్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకున్న వర్చువల్ ఐడి నెంబర్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే SID, ఇది మనకి 27 డిజిట్స్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి మనం ఆధార్ కార్డ్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆధార్ నెంబర్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. మన దగ్గర ఆల్రెడీ ఆధార్ నెంబర్ తెలుసుంటే 12 అంకెల ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ OTP అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే మనకి ఆధార్ మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్కి మనకి ఏమవుతుందంటే OTP రావడం జరుగుతుంది. ఆ OTP మనం ఇక్కడ ఎంటర్ చేస్తే మనం ఈజీగా మన ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం డౌన్లోడ్ చేసిన ఆధార్ కార్డ్కి PDF ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ PDF మనం ఓపెన్ చేయగానే పాస్వర్డ్ అనేది అంటే 8 డిజిట్స్ ఆధార్ లెటర్ PDF పాస్వర్డ్ అని 8 క్యారెక్టర్స్ అనేది పాస్వర్డ్ మనకు కనిపిస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నేమ్ చూడొచ్చు, అనీష్ వై కుమార్. అలాగే ఇయర్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1989 మనకు కనిపిస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి ANSI 1989. అలా ఈ విధంగా మన ఆధార్ కార్డులో ఉన్న పేరు మొదటి 4 అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలి. అలాగే మన ఇయర్ ఆఫ్ బర్త్ అనేది మన ఇయర్ అని వచ్చేసి ఒక నెంబర్స్ అని ఇవ్వాలి. ఇలా మన ఆధార్ కార్డ్ లెటర్ PDF డౌన్లోడ్ చేయాలంటే ఈ 8 అంకెల పాస్వర్డ్ అనేది మనం కంపల్సరీగా ఇస్తేనే మన ఆధార్ కార్డ్ ఈజీగా మనకి డౌన్లోడ్ అవుతుందన్నమాట. ఇలా మనం ఆధార్ కార్డ్ ఈజీగా డౌన్లోడ్ చేసుకొని మనకి ఇక్కడ ప్రింట్ కావాలంటే ప్రింట్ అనే ఆప్షన్ ఇవ్వచ్చు, లేదా మనం వేరే ఫైల్ నేమ్తో కూడా మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఇలా సేవ్ చేసుకోవడం వల్ల మన ఫిజికల్గా ఆధార్ కార్డ్ అనేది ఎక్కడికి క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మన ఇక్కడ ఆన్లైన్ ద్వారా మనకు PDF దొరుకుతుంది కాబట్టి మనం ఈ PDF ఎక్కడికి తీసుకెళ్ళినా మనకి సరిపోతుంది అన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసి ఇక్కడ ఓపే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మన ఆధార్ కార్డ్ ఈజీగా మనకి డిస్ప్లే జరుగుతుందన్నమాట. మన ఆధార్ కార్డులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అని మనకు కనిపిస్తాయి. దీనికోసం మనం myAadhar.UIDAI.gov.in అనే వెబ్సైట్ లింక్ ఓపెన్ చేస్తే మనకి హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకి అలాగే ఇక్కడ లాగిన్, అలాగే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ కూడా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనం లాగిన్ చేద్దాం. మనం ఎలా లాగిన్ చేయాలి? మన ఆధార్ నెంబర్తో లాగిన్ చేస్తాం. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ విత్ OTP అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మన రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి OTP అనేది రావడం జరుగుతుంది. ఇలా మన పేరుతో ఉన్న డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి మై ఆధార్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అని మనకు కనిపిస్తాయి. ఇందులో వచ్చేసి మై ఆధార్
ఇందులో సర్వీసెస్ వచ్చేసి అడ్రస్ అప్డేట్, డౌన్లోడ్ ఆధార్, ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్, డాక్యుమెంట్ అప్డేట్, బ్యాంక్ సీడింగ్ స్టేటస్, లాక్ ఆర్ అన్లాక్ బయోమెట్రిక్స్, జనరేట్ వర్చువల్ ఐడి, రిపోర్ట్ డెత్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెంబర్, అథెంటికేషన్ హిస్టరీ, ఆఫ్లైన్ ఈకేవైసీ, పేమెంట్ హిస్టరీ, మై హెడ్ ఆఫ్ ఫ్యామిలీ రిక్వెస్ట్, ఆధార్ అప్డేట్ హిస్టరీ. ఇలా మనం ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా మనం చూడొచ్చు. అంటే ఎప్పుడెప్పుడు మనం ఆధార్ అప్డేట్ చేసామో డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం బ్యాంక్ సీడింగ్ స్టేటస్ చెక్ చేద్దాం. అంటే మన ఆధార్ నెంబరు ఏ బ్యాంక్ అకౌంట్కి లింకప్ అయ్యిందో చెక్ చేయొచ్చు. దీన్నే ఎన్పిసిఐ కూడా మనం ఈజీగా మనం చెక్ చేయొచ్చు అన్నమాట. మళ్ళీ గో టు డాష్ బోర్డ్, డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మనం ఇంతకు ముందులానే డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి మన ఆధార్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన ఆధార్ కార్డును ఓపెన్ చేయడానికి ఆల్రెడీ మనకి ఇంతకు ముందు సెట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది ఓపెన్ చేయాలి. పాస్వర్డ్ వచ్చేసి మన నేమ్లో ఉన్న స్టార్టింగ్ ఫోర్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్, అలాగే మన ఇయర్ అంటే ఇయర్ ఆఫ్ ది బర్త్, ఏ ఇయర్ అయితే ఇచ్చామో ఆ ఇయర్ కూడా మనం క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ అప్డేట్. ఇక్కడ అడ్రస్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అంటే మనం మాటికి అక్కడికి ఇక్కడికి చేంజెస్ అవుతుంటాం కాబట్టి మన అడ్రస్ అనేది అప్డేట్ ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ అప్డేట్ ఆధార్ ఆన్లైన్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు కనిపిస్తాయి. అవన్నీ మనం చదువుకొని ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే మనకి డిఫాల్ట్గా అడ్రస్ అనేది హైలైట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ప్రజెంట్ ఉన్నటువంటి డీటెయిల్స్, అడ్రస్ ఎక్కడైతే ఉందో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ డీటెయిల్స్ టు బి అప్డేటెడ్ అంటే మనం ఏదైతే అడ్రస్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ చేంజ్ చేసిన అడ్రస్ అనేది ఇక్కడ మనం డీటెయిల్స్ ఇవ్వాలి. కేర్ ఆఫ్ అడ్రస్, హౌస్, బిల్డింగ్, ఏరియా, ల్యాండ్మార్క్, స్టేట్, డిస్టిక్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, ఇలా మనం ఎంటర్ చేసిన తర్వాత మాన్యువల్ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఆర్ అడ్రస్ ప్రూఫ్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ వ్యాలిడేట్ అప్డేట్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది. మనం ఏదైతే అడ్రస్ ప్రూఫ్గా ఇద్దాం అనుకున్నామో ఆ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయిన ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. పేమెంట్ పే చేయగానే అడ్రస్ అనేది మనకి 3 to 4 డేస్లో మనకి అప్డేట్ అవుతుంది అన్నమాట. మళ్ళీ డాష్ బోర్డ్కి వెళ్ళి ఆధార్ పీవీసీ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఆధార్ పీవీసీ కార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. దీనికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే ఇక్కడ చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి 50 రూపీస్ అమౌంట్ అనేది డిడక్షన్ అవుతుంది. ఓకేనా. ఇది వచ్చేసి మనం క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ, బిమ్ యూపీఐ యాప్స్ ద్వారా కానీ మనం ఈజీగా పేమెంట్ చేస్తే ఇక్కడ మనం ఆధార్ పీవీసీ కార్డ్ అనేది మన ఇంటికి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను పేమెంట్ అనేది క్యాన్సిల్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ పేమెంట్ అనేది ఫెయిల్యూర్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గో టు డాష్ బోర్డ్కి మళ్ళీ వెళ్ళాను. సో డాక్యుమెంట్ అప్డేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఆబ్జెక్టివ్ ఆఫ్ డాక్యుమెంట్ అప్డేట్ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అంటే అంటే మనకు ఆధార్కి సంబంధించిన ఏ ప్రూఫ్స్ అయితే ఇస్తున్నామో ఆ డాక్యుమెంట్స్ ఇక్కడ మనం అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాంక్ సీడింగ్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎన్పిసిఐ లింకప్ అయ్యిందో లేదా అంటే ఆధార్కి బ్యాంక్ అకౌంట్ లింకప్ అయ్యిందో లేదో చెక్ చేయవచ్చు. నెక్స్ట్ అలాగే లాక్ ఆర్ అన్లాక్ బయోమెట్రిక్స్ అంటే మన ఆధార్ అనేది మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం లాక్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ అన్లాక్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి లాక్ చేద్దాం అనుకోండి, అక్కడ యాక్సెప్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు లాక్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ జనరేట్ వర్చువల్ ఐడి. ఇక్కడ మనం వర్చువల్ ఐడి జనరేట్ చేయొచ్చు. సో జనరేట్ వర్చువల్ ఐడి అనే ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్కి, రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి మన వర్చువల్ ఐడి అనేది SMS ద్వారా రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అథెంటికేషన్ హిస్టరీ. ఇక్కడ అథెంటికేషన్ హిస్టరీ అనేది మనకి 50 అథెంటికేషన్ రికార్డ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అంటే మనం 6 నెలల్లో 50 ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ చేసామో, ఎక్కడెక్కడ మన ఆధార్ కార్డు యూజ్ చేసామో ఇక్కడ డేటు టైంతో సహా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి కూడా మనం పాస్వర్డ్ అనేది ఇస్తాం. సో ఆల్రెడీ ఇంతకుముందు సెర్చ్ చేసుకున్న పాస్వర్డ్ ద్వారానే మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గో టు డాష్ బోర్డ్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఆఫ్లైన్ ఈకేవైసీ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఆఫ్లైన్ ద్వారా కూడా మన ఇక్కడ ఈకేవైసీ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేయగానే ఇక్కడ క్రియేట్ షేర్ కోడ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ 4 digits షేర్ కోడ్ అనేది మన రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది అన్నమాట.
ఇక్కడ మనం డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఆ కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆఫ్లైన్లో ఈకేవైసీ కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ పేమెంట్ హిస్టరీ. ఇంతకుముందు ఆల్రెడీ పీవీసీ కార్డ్ కోసం మనం ₹50 పేమెంట్ అబౌట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి ఫెయిల్యూర్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత ఆధార్ అప్డేట్ హిస్టరీ. ఆధార్ ఎక్కడెక్కడ మనం అప్డేట్ చేసాము, ఎప్పుడెప్పుడు అప్డేట్ చేసాము, డేటు టైంతో సహా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇలా కనిపిస్తాయి. ఇది ఆధార్ సర్వీసెస్. ఫర్దర్ ఎనీ ఇన్ఫర్మేషన్ కోసం మీరు కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.